చేస్తావా? ఏమైనా చేస్తాను. నువ్వాగు ప్రియా. దేవుడు వరమిస్తుంటే పూజార్లా అడ్డుపడుకో. నిజంగా ఇస్తావు కదా మామయ్య? ఇది నా కోసం కాదు, నీ చెల్లెల కోసమే. ఖచ్చితంగా ఇస్తాను. మాట తప్పొద్దు మామయ్య. మాట తప్పడం మా వంశంలోనే లేదు. అయితే అత్తయ్యకిచ్చిన మాట గట్టని పెట్టాలి. నువ్వు మా ఇంటికి ఆదిత్య అత్తయ్యలతో కలిసి భోజనానికి రావాలి. అమ్మ నన్నలకి బట్టలు పెట్టాలి. వాళ్ళిచ్చే బట్టలు మీరు తీసుకోవాలి. అన్నీ తెలిసి ఇప్పుడు ఇలా అడకత్తర్లు పెట్టడం నీకు న్యాయమమ్మా? అన్నయ్య, నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దు. మాట తప్పుతావా మామయ్య? మనిషి దక్కదురా, వదులుకోమంటావా? అన్నయ్య, ఏంటా మాటలు? చచ్చా, నేనంత కఠినాత్మురాల్ని కాదు మామయ్య. నువ్వు మాట తప్పితే అదేమైనా మాకు గొప్ప అవుతుందా? నీ బాధ మాకేమైనా ఆనందం అవుతుందా? కానీ మీరు రావాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే అలా అడుగుతున్నాను. రావాల్సిన పరిస్థితా? ఏంట్రా అది? అన్నయ్య, పుట్టింటి వాళ్ళు ఒడి నింపక 11 ఏళ్లు కావలసొస్తుంది. ఈ సంవత్సరము దాటితే ఇంకా భాగ్యానికి నేను నోచుకోలేను. గడప దాటితే ఈ మాట పట్టింపే కాదు, మనుషుల రాకపోకలు కూడా ఆగిపోతాయంట. అది మీ వంశాచారం అని అమ్మ చెప్పింది. రక్తం పంచుకు పుట్టిన మీరు పరాయి వాళ్ళు అయిపోతారు. ఎదురుపడ్డప్పుడు పరిచయం ఉన్న వాళ్ళలా పలకరింపులే గాని అన్న చెల్లెల మధ్య ఉండే ఏ సాంప్రదాయమూ పాటించడం కుదరదు. మీ గుమ్మం ప్రియ దాటడానికి ఉండదు, మా గుమ్మం మీరు దాటానికి ఉండదు. అన్నగా నీ బాధ్యతలన్నీ దూరం అయిపోతాయి. రేపు మీ ఇంట్లో శుభకార్యం జరిగినా, మా ఇంట్లో శుభకార్యం జరిగినా మేనమామగా నువ్వు చేయలేవు. ఆడపడుచుగా తను పాలు పంచుకోలేదు. నా పెళ్లికి బుట్ట కూడా నువ్వు మోయకూడదు మామయ్య. కట్నాలు, చదివింపులు అన్నీ ఏదో స్నేహితుల్లా సన్నిహితుల్లానే గాని రక్త సంబంధపు బంధంతో, బంధుత్వంతో, బాధ్యతతో ఉండవు. అలా జరగనివ్వనరా. నా చెల్లికి మీ ఇంటికి దూరమై నేను బ్రతకగలనా? ఎలాగైనా దుర్గకి నచ్చ చెప్తాను. ఎలా అన్నయ్య? తను పంతం తగ్గదే. ప్రాధేయపడతాను, ఒప్పిస్తానురా. మరి సాధ్యపడకపోతే రాను అంటే? ప్రయత్నం చేస్తానంటున్నాను కదా, కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. తను ఒప్పించి రప్పించడానికి చూస్తాను. ఒకవేళ మళ్ళీ కాదు కూడదు అంటే నేనైనా వచ్చి ఒడిబియ్యం పోసి నా చెల్లెలు చేతి వంట తినొస్తాను. అత్తయ్యని తీసుకురావాలి మామయ్య. ప్లీజ్ అమ్మా, ప్రయత్నం చేస్తా అంటున్నాను కదా. అది కాదు. ఇంకా చాలా ఆపవే. ఎందుకు అన్నీ ఇబ్బంది పెడతావు? ప్రయత్నం చేస్తానంటున్నాడుగా. నువ్వు మరీ ఖచ్చితం చేస్తే, వదినకు నచ్చకపోతే, మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేసుకోవాలని చూస్తే మనందరం బాధపడాల్సి వస్తుంది. అన్నయ్య, నీ ప్రయత్నం నువ్వు చేయి. నా అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అన్నయ్య, ప్రయత్నం మాత్రమే చేయి. వదినతో గట్టిగా గొడవ పడొద్దు. మొన్న జరిగిందంతా కళ్ల ముందే కనిపిస్తూ ఉంది. ఆ క్షణం నా గుండె బిగబెట్టినట్టు అయిపోయింది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు. పదవే తులసి. వస్తాం మామయ్య. మంచిదిరా. ఆల్ ది బెస్ట్ మామయ్య. పద ప్రియా.
వరాలు ఫోన్ చేస్తుందేంటి? చెప్పు వరాలు. మేడం, సార్ గారి చెల్లెలు మేనకోడలు స్టేషన్కొచ్చారు. దేనికి? ఒడిబియ్యమంట పిలుపులకి. ఏ చెప్పేదేదో వివరంగా చెప్పు. నువ్వు మా ఇంటికి ఆదిత్య అత్తయ్యలతో కలిసి భోజనానికి రావాలి. రేపు మీ ఇంట్లో శుభకార్యం జరిగినా మా ఇంట్లో శుభకార్యం జరిగినా మేనమామగా నువ్వు చేయలేవు. ఆడపడుచుగా తను పాలు పంచుకోలేదు. సరే, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడు స్టేషన్కి వచ్చినా వారిని కలిసినా వెంటనే నాకు ఫోన్ చేయి. గుర్తుపెట్టుకో. అలాగే మేడం, గుర్తుపెట్టుకుంటాను. ఆ పిల్లది మా ఇద్దరిని వాళ్ళింట్లో భోజనం చేయించి చెయ్యి కడిగిస్తానని ఛాలెంజ్ చేశారు. కాబట్టి తల్లి పిల్ల ఒడిబియ్యం నాటకం మొదలు పెట్టారు. అటు నుంచి రాయబారం నడుపుతారా? నడపండి. ఆయన ఎలా వస్తారో నువ్వెలా చేతులు కడిగిస్తావో చూస్తాలే. మీ నాటకాలు తేలుస్తాను. రై, వసుదైక కుటుంబం అంటే ఏంటో చెప్పండ్రా. సడన్ గా ఇలాంటి ప్రశ్నలు వేస్తావేంట్రా? సరిపోయిందిలే. మా అమ్మకు మా అత్తకు ఎప్పుడు డిష్యమే కదా. అది జీ తెలుగు వల్ల ట్యాగ్ లైన్. అబ్బా, నీకు చాలా విషయాలు తెలుసురా. అదేం లేదురా, జస్ట్ వస్తూ వస్తూ హోర్డింగ్ మీద ఉంటే చూసి చెప్పా అంతే. రేయ్, నీ మరదలొస్తుందిరా. తులసా, ఏంట్రా ఈ చేంజ్? ఇదివరకు మరదలంటే ఫైర్ అయ్యేవాడివి. అబ్బా, ఎప్పుడు ఒకేలా ఉంటారా? మెచ్యూరిటీ రాదా? అబ్బో, ఏదో ఉందిలే. వాసిపోతే ఆ? బయలుదేరండి, బయలుదేరండి. రేయ్, వెళ్ళండి. వదరా. వెళ్ళండి. ఏంటమ్మా వెతుక్కుంటూ వచ్చావు? కోతి కొమ్మ చాడదామని. సారీ, నాకు చెట్లు ఎక్కడం రాదు. వస్తే ఆడేవాళ్ళ మాట్లాడుతున్నావే. అది రాకపోతే పోయిందిలే గాని, రేపు మామయ్య అత్తయ్య మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. నువ్వు వాళ్ళతో రా. వాళ్ళు వస్తానారా? ఎందుకే ఇలాంటి లిటికేషన్స్ పెడతావు? మామయ్య ప్రయత్నం చేస్తానన్నారు. ప్రయత్నం మాత్రమే చేస్తానన్నారు, కన్ఫర్మ్ చేయలేదు కదా. అమ్మ రాదు. వస్తే 100% రాదు. ఇంకా మనం అంటావా? నేను రావడం అనేది జరగని పని. ఒకవేళ వచ్చాననుకో యుద్ధమే. అమ్మకు దరిచే కదా, నీకు హెల్ప్ చేయలేక నీతో కుప్పిల దెబ్బలు తిన్నాను. మీ అమ్మే కదా ఆర్డర్స్ చించేసి అన్న చెల్లెళ్ళు దూరంగా ఉండొద్దు అని మా నాన్న ట్రాన్స్ఫర్ ఆపేసింది. అలాంటప్పుడు ఆ అన్నయ్య చెల్లెలు ఓడి నింపుతుంటే రాదా? అంటే ఏంట్రా, పైకో టైపు లోపల ఒక టైపా మీ అమ్మ? హలో, టైపు లేదు గీపు లేదు. మా అమ్మ ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్, డైరెక్ట్ అటాక్. అయినా మా అమ్మ గురించి తెలియనట్టు మాట్లాడతాం ఏంటి తెలిసి? అయితే మీ అమ్మ నొప్పించు. పెద్దోళ్ళు వాళ్ళు క్లోజ్ గా ఉంటేనే కదా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మీ అమ్మకి నువ్వు అంటే ప్రాణం కదా, నచ్చ చెప్పి వచ్చేలా చెయ్యి. అవన్నీ నాతో అయ్యే టాస్క్లు కాదే. అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేయకే. జస్ట్ టెస్టింగ్ కోసం అమ్మా తులసి వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే ఏం లేదు, అగ్నిపర్వతం పగిలిపోయినట్టే. మొన్నే నాన్న నేను టెన్షన్ పడ్డాం. మళ్ళీ అలాంటి ఇష్టం లేదు. ట్రై చేయరా. అంటే కాదు అని తెలిసి ట్రై చేయడం ఎందుకు? ఇవన్నీ టైం వేస్ట్. వాళ్ళు వచ్చారనుకో నేను వస్తాను, వాళ్ళు రాలేదంటే నేను రాలేను. ఒకవేళ వచ్చాననుకో అంతే సంగతులు. వచ్చేలా చూడరా. నువ్వు వస్తే హ్యాపీ, తర్వాత నీ ఇష్టం. బాబాయ్, లేని పోని ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోతుంది. దుర్గా, రేపు వాడి బియ్యం ప్రియా ఇంటికి వెళ్ళాలి, అంతేగా?
అవును. వచ్చారా తల్లి కూతుళ్ళు? చేతుల్లో చెయ్యేసి అలాగే చెల్లెమ్మ తప్పకుండా వస్తాము. మేము మర్చిపోయినా మీరు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మా క్షేమం కోరేగా నువ్వు ఒడిబియ్యం పోయమంటున్నావు. ఎందుకు పోయము? నేను మీ వదిన అంతా ఎగురుకుంటూ వచ్చి సోనా మసూరి నీ ఒళ్ళో పోస్తామని వాగ్దానాలు ప్రమాణాలు చేసుంటారే. నీకు ప్రమాణం చేసి దుర్గాదాసుడిగా బ్రతుకుతున్నానుగా. నిన్నడగకుండా నీ పర్మిషన్ లేకుండా నేనెందుకు మాటిస్తాను? వదిన అడిగే వదిన ఎస్ అంటే రావడానికి ప్రయత్నం చేస్తాను అన్నాను. తప్పా దుర్గా? వెక్కిరింపా? వాగ్దానాలు ప్రమాణాలు అన్నావుగా, అది వెక్కిరింపేగా. కాదు, చెల్లెలు అంటే చలించిపోతారుగా. అందుకే మాటిచ్చారేమో అని అడిగాను. ఇస్తే తప్పేం లేదుగా. నాకు రావడానికి కుదరదు. నేను లేకుండా మీరు వెళ్ళొద్దు. ఎందుకని? మీకన్నీ వివరంగా చెప్పలేనండి. దుర్గా, అమ్మా, రేపు తులసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? నీతో ఎవరన్నారా? ఇంకెవరు? ఆ తులసి. మీ అమ్మ నాన్న వస్తున్నారు, నువ్వు కూడా రా అంది. నువ్వేమన్నావు? మా అమ్మ రావడం ఏంటే, నీకేమన్నా మెంటలా? పోవే అన్నా. అదేమంది? వస్తుంది, వచ్చి తీరుతుంది అని ఛాలెంజ్ ఏమైనా చేసిందా? అదేం ఛాలెంజ్ చేయలేదమ్మా. మీ అమ్మే కదా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించింది, మీ నాన్నే కదా మా కోసం పూజ చేయించింది, మీకోసమే కదా ఈ ఒడిబియ్యం. మీరు మంచిగా ఉండాలనే కదా మా అమ్మ కోరిక. మీ నాన్న కోసమే కదా మీ అమ్మ ట్రాన్స్ఫర్ పేపర్ చింపేసింది. అత్తయ్య మామయ్య వస్తే బాగుంటుంది కదా, వస్తే బాగుంటుందని చాలా రిక్వెస్టింగ్ గా మాట్లాడిందమ్మా. తులసన్నది నిజమేగా దుర్గా? నేనేమైపోతానో, నా ఆరోగ్యం ఏమైపోతుందనేగా ఈ ట్రాన్స్ఫర్ ఆపావు. ఇప్పుడు ఈ ఒడిబియ్యం కూడా నా కోసమే కదా. వద్దంటే ఎలా వెళ్తాను దుర్గా? అయ్యో, నాన్న కోసం వెళ్ళాలమ్మా? వెళ్ళటం మంచిదా, వెళ్ళకపోతే మంచిదా? వాళ్ళు ఎవరి కోసం చేసినా మనం వెళ్ళటం లేదు, వెళ్ళటం కుదరదు. వదిన వాళ్ళని తీసుకొస్తానని చెప్పావు. వస్తారో రారో? పిలవలసిన పద్ధతిలోనే పిలిచావు. ఒడిబియ్యం పోయాలి రా అన్నయ్య అని రమ్మన్నావు. కరెక్టే, రావాలని రూలేం లేదు కదా ప్రియా. ఇలాంటి వాటికి రూల్సే ఉండవు సాంబయ్య, ఓన్లీ సెంటిమెంట్సే. నిజమేనమ్మా, సెంటిమెంట్సే అనుకుందాం. అవి కూడా అందరికీ ఉండాలని లేదుగా. గోగినేని బాబుని గోళ్లకు పసుపు రాసుకుంటే కోట్లు వస్తాయంటే రాసుకుంటాడా? వాళ్ళింట్లో అంత హేతువాదులు ఎవరు లేరులే సాంబయ్య. భయాలు ఆశలు ఉన్నవాళ్లే. వదిన పట్టుదల తెలుసు కూడా, అలా ఎలా మాట్లాడుతున్నావే? ప్రియా, ఎంత పట్టుదలున్నా వంశం అభివృద్ధి, భర్త క్షేమం అన్న తర్వాత కాదనుకోరు, రాను అనరు. మన మీద కోపం ఉన్నా సరే వాళ్ళ మీద ప్రేమ ఉండదా? వస్తే వాళ్ళకి మంచిదో నీకు మంచిదో అంటే, ఆ వాళ్లకు మంచి జరిగితే నాకేంటి, మట్టి కొట్టుకుపోతే నాకేంటి అని భీష్మించుకుని రాకపోవచ్చు గాని ఇది వాళ్ళకి సంబంధించిన విషయం. తులసి చెప్పింది 100% కరెక్ట్ ప్రియా. దుర్గా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. బావ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి. చెప్పు బావా. సమయ, ఒకసారి ఫోన్ ప్రియకేవో. అలాగే, నీతో మాట్లాడతాడంట. చెప్పన్నయ్యా. అమ్మా ప్రియా, వడిబియ్యం పోయడానికి పిలిచావు కదా, నేను దుర్గా వద్దామనుకున్నాం. కానీ దుర్గిప్పుడు సడన్ గా రానంది. రావడం కుదరదు అంది. నేను మాత్రం రావడానికి ప్రయత్నం చేస్తానమ్మా. అదేంటన్నయ్యా, వదిన రాననడమేంటి? దాని సంగతి తెలిసిందే కదా. ఏంటి అంటే మళ్ళీ కొత్తగా నేనేం చెప్పను. నువ్వు కూడా ప్రయత్నం చేస్తానంటున్నావు, నువ్వు రావా? రానని కాదమ్మా, ఎలా అయినా వస్తాను.
మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఉంటాను. సరే అన్నయ్య. వదిన రానంటుందంట. విన్నా, ఇప్పటిదాకా వస్తుందన్నావు కదే. ఎప్పుడూ అదే అంటున్నా. దుర్గమ్మ వస్తుంది. రానంటుందని బావ చెప్తున్నాడు కదరా. అభిప్రాయాలు మార్చడానికి చాలా టైం ఉంది ప్రియా. మా వదిన అభిప్రాయం నువ్వు మార్చడం ఏంటి? నేను మారుస్తానో దేవుడు మారుస్తాడో. వస్తుంది అంటున్నాను కదా. నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు కూడా భోంచే ప్రియా. తిను. హలో సాంబయ్య, ప్రియాని చూస్తే కడుపు నిండదు. తిను, కడుపు నిండా తిను. తిను. ఏమండి? దుర్గా, త్వరగా రెడీ అవ్వు. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను నిన్నే చెప్పాను కదా, నేను రావటం కుదరదు, మీరు వెళ్ళొద్దు అని. ఎందుకలా మాట్లాడతావు? ఇది కొత్త మాటేం కాదండి, నేను నిన్న చెప్పిందే. పైగా ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను. ఎక్కడికి రావటానికి కుదరదు, ఏమీ తినటానికి కుదరదు. వాళ్ళు పిలిచారని పూజ పెట్టుకున్నావా? అంత అవసరం ఏమీ లేదు. వాళ్ళు పిలవక ముందే పూజ పెట్టుకున్నాను. మరి మాట ముందు చెప్పలేదే? చెప్తే వాళ్ళు ఇంకో రోజు మార్చుకునేవాళ్ళు కదా. 11 సంవత్సరాలకి ఇంకా వారం రోజులుంది. ఊళ్ళో వాళ్ళందరికీ నా పూజల గురించి, వ్రతాల గురించి, ఉపవాసాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ప్రియా ఏం పరాయిది కాదు, ఊళ్ళో వాళ్ళతో సమానం కాదు. మీతో వాదన నాకు అనవసరం. నేను రాను, మీరు వెళ్ళొద్దు. ఫైనల్ గా చెప్తున్నాను. చెప్పానన్నాను కదా, రానన్నాను కదా అని పంతాలకు పోకు. ఈ మాటలు పట్టింపులు శాశ్వతం కాదు. మనుషులు కూడా శాశ్వతమా? పోయాక కూడా మాట అంటే మాటే, ఖచ్చితమైన మనిషి, ముక్కుసూటి మనిషి అనుకుంటారు. మనుషులు పోయాక కూడా బతుకుండేది వాళ్ళున్నప్పుడు బతికిన తీరు. ఇప్పుడే పూజ చేశావు, ఎందుకా చావు బతుకు మాటలు? పూజ అయిన వెంటనే అడిగితే కాదనను అనే కదా అలా అడిగారు. అదేం కాదు, వెళ్ళాలి కదా అన్నాను. ఒడి బియ్యం ఆడపడుచుకుపోయడం అంటే అమ్మవారికి ఒడి నింపడంతో సమానం. ఆవిడ చల్లగా చూడాలనే పోస్తారు. 13 సంవత్సరాలు దాటితే ఇక పుట్టింటికి రాకపోకలు మానేయాలి, పరాయి వాళ్ళైపోతారు. ఎందులోనూ పాలు పంచుకోవడం కుదరదు దుర్గా. ఏవీ ప్రమాదం లేదులేండి. వాళ్లతో కూడా అవసరాలుంటాయి, మంచి చెడు ఉంటుంది. ఆదిత్య పెళ్లి చేస్తే వాళ్ళు రావద్దా? ఏ వాళ్ళు రాకపోతే పెళ్లి ఆగిపోతుందా? నిష్టగా ఉండి భక్తితో శ్రద్ధగా పూజ చేసుకుంటున్నాను. కాస్త నన్ను ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా. ఇంత కఠినంగా మాట్లాడతావని, ప్రియ విషయంలో ఇలా మారిపోతావని నేనెప్పుడు అనుకోలేదు దుర్గా. అవతల వాళ్ల ప్రవర్తనలు బట్టే యువతల వాళ్లలో మార్పులు ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ.